వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కామెంట్స్. పులివెందుల తెదేపా నేతలతో పల్లా శ్రీనివాస్, చీఫ్ విప్ జీవి సమావేశం. మహానాడుకు జన సమీకరణ వసతుల ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం. మాచర్లలో తెదేపా నాయకుల హత్యను తీవ్రంగా ఖండించిన పల్లా జీవి, అవినీతి ఫ్యాక్షన్ హత్య రాజకీయాలపై కఠిన చర్యలు తప్పవు. పల్లా శ్రీనివాస్, మాచర్లలో తెలుగుదేశం పార్టీ నాయకుడిని హత్య చేసిన వారిని వదిలిపెట్టవు. పల్లా శ్రీనివాస్ 5 ఏళ్లు చేసినట్టే పిన్నెల్లి బ్రదర్స్ హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు. పల్లా హత్య రాజకీయాలు ప్రజాధనం లూటీ చేసే వాళ్ళు జైలుకు వెళ్ళక తప్పదు. పల్లా ఇటీవల గాలి జనార్దన్ రెడ్డి కేసే అందుకు నిదర్శనం. పల్లా శ్రీనివాస్ కడప మహానాడుతో తెలుగుదేశం పార్టీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతుంది. జీవి పులివెందుల నుంచి మహానాడుకు 20,000 మంది వస్తున్నారు. వైకాపా ప్రభుత్వం ఫ్యాక్షన్ అవినీతి తప్ప ప్రజలకు చేసింది శూన్యం. జీవి జగన్ పాలనలో కడప పులివెందులలో కొత్తగా ఒక ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా? జీవి గోదావరి బనకచెర్ల పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. బాచర్లలో 2 తెదేపా నాయకుల హత్య చాలా బాధకరం. 5 ఏళ్లు వైకాపా పెంచి పోషించిన ఫ్యాక్షన్ గొడవలతోనే నిండు ప్రాణాలు బలిగొన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు హస్తంతోనే తెదేపా నాయకుల హత్య. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు పులివెందులు రావడం చాలా సంతోషం. ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారికి, గుంటూరు జిల్లా జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కని గారికి, అలాగే మన నియోజకవర్గ కన్వీనర్ తమ్ముడు సామనారాయణ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి మండల నాయకత్వాలు, నియోజకవర్గ సీనియర్ నాయకులు అందరికీ హృదయపూర్వక నమస్కారం. రాయలసీమలో కడపలో మొట్టమొదటిసారి మహానాడు జరపడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రజల్లో ఎంతో ఉత్సాహం కనపడుతుంది. మా ప్రాంతంలో మహానాడు పెట్టారు, మేమందరం కూడా తప్పనిసరిగా వెళ్తామని చెప్పేసి ఒక సామాన్య ప్రజలు కూడా, కార్యకర్తలు కానిటువంటి వాళ్ళు కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావటాన్ని హర్షిస్తూ మరి ఈ మహానాడికి మేము కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేయడం ఎంతో అభినందనీయం. 20,000 మంది ఒక పులివెందుల నుండే మరి కడప జరిగే మహానాడుకు వస్తున్నారంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది వస్తారో ఊహించుకోవచ్చు. లక్షల మందితోటి జరిగే 29వ తారీఖు జరిగేటువంటి బహిరంగ సభ పెద్ద ఎత్తున విజయవంతం కాబోతా ఉంది. గత ప్రభుత్వాలు ఫ్యాక్షన్ ప్రోత్సహించి పబ్బం గడుపుతున్నారు. ప్రజలకు చేసింది ఏంటి, రైతులకు చేసింది ఏంటి చెప్పుకోవడానికి ఏమీ లేదు. స్వార్థ ప్రయోజనాలు రాష్ట్రాన్ని లూటీ చేశారు తప్ప ప్రజలకు పొలాల్లోకి ఇంతవరకు నీళ్లు రాలే. చంద్రబాబు గారి పుణ్యం అంటూ ఆ రిజర్వాయర్లు పూర్తయినాయి, సంపుల దాకా నీళ్లు వచ్చినాయి. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఈ పులివెందులో ఒక ఎకరానికి నీళ్లు పారించారా? ఎందుకు చేయలేకపోయారు? ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రతి ఎకరానికి నీళ్ళు వచ్చే విధంగా ఉన్న నీళ్ళని సద్వినియోగం చేసుకొని మళ్ళీ మైనర్ కాలువల ద్వారా పొలాల్లోకి నీళ్ళు వచ్చి ఫ్రాక్షన్ ఉన్న కాడ మళ్ళీ నీళ్ళు ఇచ్చి అభివృద్ధిని ప్రోత్సహించేది ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ఎప్పుడూ ఫ్రాక్షన్ ప్రోత్సహించాల. ఫ్రాక్షన్ లేనప్పుడు అభివృద్ధి వస్తుంది. గత పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం ఫ్రాక్షన్ కావాలనుకున్నారు, అభివృద్ధి వద్దనుకున్నారు. కానీ చంద్రబాబు గారు ఫ్రాక్షన్ వద్దు, గ్రామాలందరూ కలిసిమెలిసి ఉండాలా, గ్రామాలు అభివృద్ధి చెందాలా, రైతులందరూ బాగా పంటలు పండించుకొని ఆర్థిక ప్రగతి సాధించాలనేది చంద్రబాబు గారి యొక్క లక్ష్యం. ఖచ్చితంగా భవిష్యత్తులో రాయలసీమ మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పూర్తవుతుంది. చంద్రబాబు గారి ఆకాంక్ష, ఆశయాలు నెరవేరుతాయి. రాయలసీమ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. బంగారం పండించేటువంటి మంచి రోజులు ముందున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పులివెందుల్లో కూడా ఉన్న నీటి వనరుల్ని సద్వినియోగం చేసుకొని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలనేది ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. బీటెక్ రవి గారు అహర్నిశలు పార్టీ కోసం కష్టపడుతున్నారు, కేడర్కి కూడా అండగా ఉన్నారు. తప్పనిసరిగా ప్రభుత్వం నుండి చంద్రబాబు గారి సహకారంతో నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పల్నాడు రాజకీయాలు, మాచర్లలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యగా ఉంచబడటం చాలా బాధాకరం. ఫ్రాక్షన్ నమ్ముకున్నటువంటి వాళ్ళు మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వాళ్ళు ఒక ఈర్ష్య ద్వేషాలతోటి, ఒక దుర్మార్గపు ఆలోచనలతోటి గ్రామాల్లో పెత్తనాల కోసం మరి నిండు ప్రాణాలను బలుగొన్నారు. పిన్నెల్లి బ్రదర్స్ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి హస్తంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇద్దరు బలైపోవటం